స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా అవమానం కాపులు జరిగింది. అదేవిధంగా ఈరోజు కాపులకు రాజ్యాధికారం సిద్ధించే అంతిమ దశలో ఉండగా పొత్తులు జిత్తులు ఎత్తులతోటి కాపుల యొక్క మనోభావాలు దెబ్బతింటే కాపులు ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు ఆ పెద్ద ఆయన భిక్షాటన చేసుకోవడానికి కాపులు సిద్ధంగా లేరు. మీరు 20 సీట్లో 25 సీట్లో ఇస్తే కాపు ఓటు ట్రాన్స్ఫర్ అవుతా, మాకు కాపులకు రాజ్యాధికారం కావాలి, ఆ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. వచ్చే ప్రభుత్వంలో కాపులకు ఇన్ని నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు, వందలాది డైరెక్టర్లు ఉన్నాయి కదా, మా జనాభా తమాషా ప్రకారం మాకు డైరెక్టర్లు ఇవ్వాలని, అప్పుడు మాత్రమే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయని. ఇది 4 గోళ్ల మధ్య మేమేదో ఇప్పుడు రమేష్ నాయుడు గారు చెప్పినట్టు మేమేదో పొత్తు పెట్టేసుకుంటాం, మీకు సంబంధం లేని విషయం అంటే కాపుల ఆత్మాభిమానానికి సంబంధించింది. జోగి గారిని కూడా ఈ సందర్భంగా అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన ఉన్నది ఉన్నట్టు కాపులకు 60 సీట్లు రావాలంటున్నారు. ఈ కాపునాడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అదే డిమాండ్ చేస్తున్నాం. కాపులకు 60 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు కావాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 60 సీట్లకు 60 సీట్లు నెగ్గం కదా, అందులో 40 సీట్లు నెగ్గిన 6 పార్లమెంట్లో 4 పార్లమెంట్లు నెగ్గిన రేపొద్దుట బలమైన గళం వినిపించడానికి, రేపొద్దుట ఈ క్యాండిడేట్లు జారిపోకుండా ఉండడానికి, భవిష్యత్తులో రాజ్యాధికారం రావడానికి, సంపూర్ణమైన రాజ్యాధికారం రావడానికి ఇదొక అవకాశం అని చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదో సీట్లు తీసుకుని ఏదో చేసేసుకున్నంత మాత్రాన పగడకల్లు కనొద్దు, ఓట్లు ట్రాన్స్ఫర్ కావు. కాపు నాడు అనేక ఉద్యమాలు, త్యాగాల, పోరాటాల కారణంగా స్వర్గీయ పిల్ల వెంకటేశ్వరరావు గారు, కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు, మన ఈ పెద్దల యొక్క స్ఫూర్తితో మేము పనిచేయగా గత ప్రభుత్వాలని వంచి ఆ ప్రభుత్వాల ద్వారా సాధించుకున్న స్థలాలను కూడా ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ కబ్జాలు చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసింది. కాపుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎక్కడికైనా చూడండి, ఇంకా టైం ఉంది, 90 రోజులు టైం ఉంది. మీ యొక్క నిర్ణయాల్ని మార్చుకోండి. కాపులు కృతజ్ఞత కలిగిన వాళ్ళు, మీరు ఇస్తే మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అధికార పార్టీకి సూచన చేస్తున్నాం. విశాఖపట్నం నడి సెంటర్లో ఉన్నటువంటి ఎండాళ్ళలో స్థలాన్ని కూడా మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు. విజయవాడ రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఉన్న స్థలాన్ని కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈ స్థలాలు మాకు నిలువు నీడ లేకుండా, అంటే అది ఆర్థిక రాజధాని అంటున్నారు, ఇదేమో రాజధాని అంటున్నారు. ఈ 2 చోట్ల కాపులు సమావేశాలు అవ్వకూడదు, కాపులు మీటింగులు పెట్టుకోకూడదు, ఒక నిర్ణయాలు తీసుకోకూడదనే కదా మీ ఉద్దేశం. రాయితీల పేరుతో ఎన్నాళ్ళు మమ్మల్ని మోసం చేస్తారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉంది. 5% ఉన్న ఒక సామాజిక వర్గానికి నరసాపురం, విజయనగరం సీట్లు ఇస్తారా? 1% ఉన్న సామాజిక వర్గానికి శ్రీకాకుళం, అనకాపల్లి పార్లమెంట్ సీట్లు ఇస్తారా? 4-5% ఉన్న మీ 2 పార్టీలు, 2 కులాలు, 2 వర్గాలు 6-7 ఎంపీలు సీట్ తీసుకుంటారా? కాపు, తెలగ, బలిజ, ఒంటరి 25 నుండి 27% ఉన్నాం. తూర్పు కాపులతో, బీసీలతో కలుపుకుంటే, మేము బీసీ కాపులతో కలుపుకుంటే మాకు 2-3 సీట్లు వేస్తారా? మాకు 6 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి, 60 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. ఒకవేళ ఈ పొత్తులో భాగంగా మీరు ఇవ్వలేనట్టయితే అధికార పార్టీ మీరు మార్చేసి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి ఎవరిని పెడతారో మాకు అనవసరం. ఇంకా ఎలక్షను 90 రోజులు ఉన్నాయి. మ్యాండేట్లు ఇవ్వడం వేరు, ఇన్ఛార్జీలు పెట్టడం వేరు. కాబట్టి అప్పట్లో మీ మనసును మార్చుకోండి. విశాఖపట్నం, విజయవాడ స్థలాల మీద పునరాలోచన చేయండి. మేము కూడా గతంలో చాలా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఈ జిల్లాకు పెట్టాలని చెప్పాం. కాపులు వేరే సామాజిక వర్గం కొట్లాడుకునే విధంగా చేశారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, ఒకవేళ మీ 2 పార్టీలు కూడా తూతూ మంత్రంగా తాత్సారం చేసి ఎలక్షన్లు వచ్చేసింది, నోటిఫికేషన్ వచ్చేసింది, డబ్బు ప్రభావం చూపిస్తేనే కానీ గెలవరని మాయ మంత్రాలు చేస్తే ప్రత్యామ్నాయ శక్తి ఎదగడానికి ఆల్రెడీ మేము రెడీగా ఉన్నాం. మాకు ఆల్రెడీ చిన్న పార్టీలు ఉన్నాయి. తర్వాత మన జడా శ్రావణ్ గారు అయితే, బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు అయితే, తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు అయితే చిన్న చిన్నగా పార్టీలతో కలుపుకుని ఫ్రంట్ ఏర్పాటు చేసి మాకు డబ్బులు అక్కర్లా, మా ఓట్లు మాకు వేసుకుంటాం. ఏ నియోజకవర్గాల్లో కాపు జనాభా ఎక్కువ ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో మేము ప్రత్యామ్నాయంగా క్యాండిడేట్లు పెడతాం. క్యాండిడేట్లు పెట్టి
మీరు ఎక్కడైతే మోసం చేస్తున్నారో వాళ్ళని ఓడించి మేము గెలిపించుకుంటాకి, గెలిచేవాడిని ఓడించడం, ఓడేవాడిని గెలిచించడం చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి కాపుల మనోభావాలు దెబ్బతినకుండా, కాపులంతా చూస్తున్నారు రాజ్యాధికారం వస్తుంది, ఈ కూటమి ద్వారా వస్తుంది అనేది 1000 కళ్ళతో మేము కూడా చూస్తున్నాం. నా పేరు రావి శ్రీనివాస్ అండి. కాపు ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ మరియు సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం నుండి ఈ ప్రెస్ క్లబ్లో మరి దశాబ్దాల కాలం నుండి కాపులు, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాల వారికి జరుగుతున్నటువంటి సామాజిక అన్యాయం, సామాజిక ఆర్థిక రాజకీయ అన్యాయం ఆయా వర్గాలకు ఏ విధంగా జరుగుతుందనే దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ చర్చలో మరి కాపు ఐక్య వేదిక, కాపునాడు, అదేవిధంగా సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులందరూ పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి బీసీలు, దళితులు, అదేవిధంగా ఓసీ కులానికి చెందినటువంటి పేదలు అందరూ కూడా హాజరయ్యే వారి యొక్క భావాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక అన్యాయం ఎవరెవరికి ఏ విధంగా జరుగుతుందనే దాని మీద సోషల్ జస్టిస్ ఫోరం తరఫున ఏపీలో దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నటువంటి సామాజిక అన్యాయం అనే కాన్సెప్ట్ మీద ఒక కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేస్తూ ఒక బహిరంగ లేఖను కూడా కాపు ఐక్య వేదిక పక్షాన ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఆ బహిరంగ లేఖ ద్వారా మరి వారు మొన్న 4వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు కాపులను ఉద్దేశించి ఒక పత్రికా ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు. ఆ పత్రికా ప్రకటనకు ప్రతిస్పందనగానే కాపు ఐక్య వేదిక నుంచి ఈరోజు బహిరంగ లేఖ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో వారు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ మరి అధికార పార్టీని ప్రశ్నించాలనేటటువంటి కోణంలో వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే మేము ఇక్కడ కాపు రిజర్వేషన్ల విషయంలో కానీ, కాపుల సాధికారిత విషయంలో కానీ గత 35 సంవత్సరాల నుంచి ఎవరెవరు ఏ విధంగా అన్యాయం చేశారనేది కూలంకషంగా వివరిస్తూ పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో మరి కాపులు దశాబ్దాల కాలం నుంచి ఏ విధంగా మోసపోయారు, ఏ విధంగా మోసపోతున్నారనేది సవివరంగా వివరించాం. దానికి చంద్రబాబు నాయుడు గారికి మినహాయింపు లేదు, కాంగ్రెస్ పార్టీకి మినహాయింపు లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీకి కూడా మినహాయింపు లేదు. టీడీపీ, వైసీపీ, అదేవిధంగా కాంగ్రెస్ 3 పార్టీలు కూడా కాపులను మోసం చేసే రిజర్వేషన్ల విషయంలో అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కన్న కొడుకు మాదిరిగా మరి ఆపద సమయంలో వెళ్ళి భుజం కాసినటువంటి మీరు గౌరవప్రదమైనటువంటి స్థానాలను తీసుకుని కాపుల యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కాపులతో పాటు బీసీలు, దళితుల యొక్క, ఓసీ పేదల యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మీ మీద బలంగా ఉందనేది కూడా ఆ లేఖలో మేము పేర్కొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు 15 సంవత్సరాలు దాకా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పొత్తు 15 సంవత్సరాలు ఉండాలన్నా, 10 సంవత్సరాలు ఉండాలన్నా, 5 సంవత్సరాలు ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు వారు పంచుకునే సీట్ల మీద ఆధారపడి ఉండదు తప్ప ఇంక వేరే దాని మీద ఆధారపడి ఉండదు. మరి ఎన్ని సీట్లు బలంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు కేటాయిస్తారో ఆ ప్రాతిపదిక మీదే ఈ పొత్తు నిలబడి ఉంటుంది. ఆ ప్రాతిపదిక మీదే ఓ కాపులు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తారనేది బేసిక్గా మరి తీసుకుని కాపుల్ని మరోసారి మోసం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క విశ్వసనీయతని ఖచ్చితంగా నిరూపించుకోవాలి. త్యాగం, పారదర్శకత, విశ్వసనీయత ఇలాంటి పదాలు ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అప్లై చేసుకోవాలి. ఆయనకు అప్లై చేసుకుని అది ఇతరులకు అప్లై చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి చంద్రబాబు నాయుడు గారు ఏమి త్యాగం చేయబోతున్నారనేది కాపులు యావత్తు జాతి కూడా అబ్జర్వ్ చేస్తుంది. వారి యొక్క విధానాన్ని బట్టే కాపులు ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలా, జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వాలా, లేకపోతే వైసీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలా అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిమాండ్ చేసి తీసుకోవాలి సీట్లు. నాకు ఇన్ని సీట్లు కావాలి, నేను ఇన్ని సీట్లు అభ్యర్థిని నిలబెడతానని చెప్పి డిమాండ్ చేసుకునే స్థాయిలో మరి వారు గౌరవప్రదమైన స్థానాలు తీసుకుని ఆయన్ని ఏ సామాజిక వర్గాలు అయితే నమ్ముకుని ఉన్నాయో
ఆయన యొక్క అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలని, అదేవిధంగా కులాన్ని, ఇతర కులాలని, అన్ని వర్గాలని, పవన్ కళ్యాణ్ గారికి ఒక కాపులే కాదు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంది. ఆ మద్దతుని ఆయన పాడు చేసుకోకుండా, ఆయన గౌరవానికి భంగం కలగకుండా, ఆయన నమ్ముకున్న వారి భంగం కలగకుండా సీట్లు పొందాలని చెప్పి ఈ సందర్భంగా కాపు ఐక్యవేదిక పక్షాన, సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన కూడా మేము వారికి తెలియజేస్తూ ఉన్నాం. వారు సీట్లు పంచుకున్న విధానాన్ని బట్టి మేము భవిష్యత్తులో వారికి మద్దతు తెలియజేయాలా లేదా అనేది అప్పుడు ప్రకటిస్తాం. బహుశా ఈ రాష్ట్రంలో అనేక అద్భుతాలకి శ్రీకారం చుట్టబోతున్నటువంటి అంశం కూడా మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు గడిచిపోయింది. మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి డెమోక్రసీ పేరు మీద వాళ్ళందరికీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటికీ స్వాతంత్ర ఫలాలు ఈరోజు ఇంకా చాలామందికి అందటంలా. రాష్ట్ర విభజన అయిపోయింది. విభజన అంశాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇంకా అందలేదు. ప్రభుత్వాలు అయితే మారుతూ ఉన్నాయి. వచ్చిన ప్రభుత్వాలు చేసే ప్రయత్నం దిశగా ప్రయాణిస్తూనే మరి ఇంకా జరగాల్సినటువంటి ఇంకా అనేక ఉన్నప్పటికీ కూడా మరి డెమోక్రసీలో మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, ఓటు హక్కు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సభ్యుని ఎన్నుకుని వాళ్ళకున్న కోరికలు తీర్చుకోవడం కోసం మరి అసెంబ్లీ, పార్లమెంట్ అనేటువంటి ఒక వ్యవస్థల ద్వారా మరి ప్రజలకు దగ్గరై వాళ్ళకి సేవలు అందించాల్సిన బాధ్యత ఆయా ప్రజలకు ఉంది. మరి మెజారిటీ వర్గాలకి వాళ్ళు కోరుకున్న స్థానాలు కనీసం పోటీ చేయడానికి కూడా అవకాశం దొరకట్లా. మెజారిటీ వర్గాలకు ఉన్నటువంటి చాలామందికి మరి ఉన్నటువంటి వాటిల్లో తక్కువ జనాభా ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ సీట్లు తీసుకుంటున్నారు. ఎక్కువ జనాలు ఉన్నవాళ్ళు మరి వాళ్ళకి సీట్లు దొరకడంలా ఇవాళ ఎంతో శ్రమ కోర్చి కొన్ని సంవత్సరాలుగా కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి మేము ఏదో సాధించాలని వస్తే వాళ్ళకి మీకు ఇన్నే సీట్లు ఇస్తాం, మేము పొత్తుల ద్వారా వెళ్తున్నాం, మీకు ఇన్నే సీట్లు ఇస్తాం, మేము పొత్తులకు వెళ్తున్నాం, పొత్తులకి మేము ఏం చెప్తే తినాలని ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. రాజకీయ పార్టీలు మభ్యపెట్టి అది అయిపోయిన తర్వాత మా ఇష్టం మేము రాజకీయం చేసుకుంటామంటే రాజకీయం మీ ఇష్టం కాదు, ప్రజల ఓటు హక్కుని మీరు అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి ప్రజల హక్కుల్ని మీరు కాలు రాస్తున్నారు. వచ్చేంత వరకు మీరు ఏం చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నారు, వచ్చిన తర్వాత మా ఇష్టం అండి మేము పొత్తులు పెట్టుకుంటాం, మా ఇష్టం వచ్చిన సీట్లు తెచ్చుకుంటామంటే అలా కాదండి. మీకు నిజంగా మెజారిటీ ఉంది, మెజారిటీ ప్రజలకు రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మెజారిటీ ప్రజలకు రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు 50-50 అడగండి, మీరు రండి, ముందుకు రండి. అట్లాగే మీకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈరోజు మనం ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మరి కాపు మిగిలినటువంటి వర్గాలకు రావాల్సినటువంటి వాటా మరి విజయవాడ అడిగితే నేను పోతే అన్న పోతే తమ్ముడు, తమ్ముడు పోతే అన్న అంటున్నారు. అలా కుదరదు. కాపులకు ఇవ్వాల్సినటువంటి ప్లేస్ ఇది. మొట్టమొదటిగా 1952లో మొట్టమొదటి కాపు రిప్రజెంటేషన్ వచ్చింది. తర్వాత ఎప్పుడు కూడా రాకుండా మరి జరుగుతూ ఉంది. అలా కాదు, ఇది కాపులకు ఇవ్వాల్సినటువంటి పార్లమెంట్, విజయవాడ పార్లమెంటు స్థానం ఖచ్చితంగా కాపులకు ఇచ్చి తీరాలి. అట్లాగే బందర్ పార్లమెంటు స్థానం ఉంది ఇక్కడ. ఇవన్నీ గతం ఎప్పటి నుంచో చరిత్రలో కానీ వీళ్ళ కాపులకు వస్తున్నటువంటి స్థానాలను కూడా ఇవ్వాలి. మీరు ఇవ్వడానికి పార్టీలు సంకోచిస్తూ ఉన్నాయి. మీరు గెలుపు గుర్రాలు అయ్యి అని పేర్లు పెట్టి రకరకాల పేర్లు పెట్టి చేస్తున్నారు. మరి ఇది కరెక్ట్ కాదు. కాపులకు రావాల్సిన సీట్లు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ. మరి రాజకీయ పార్టీలు కూడా మీ వాటాను మీరు ధైర్యంగా మీరు వేరే పొత్తులు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. పెట్టుకున్నప్పుడు మీరు మీ వాటాని ధైర్యంగా కమ్యూనిటీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మేము కమ్యూనిటీ తరఫు నుంచి అడగట్లేదు. ఈ ఓటర్లుగా ఉన్న మాకు మీరు చేసే అన్యాయం వల్ల మేము కూడా వెనకబడిపోతున్నాం. కాబట్టి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల మాకు నష్టం జరగకూడదు. కాబట్టి మీరు ధైర్యంగా మీరు అడగండి, ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని గెలిపించడానికి మేము అందరం పనిచేస్తాం, ధైర్యంగా పనిచేస్తాం. దానికి నిర్ణయం తీసుకోవడానికి కూడా మేము రెడీ అవుతాం. మీరు ఖచ్చితంగా అడగగలిగిన రోజున. మీరు తక్కువ సీట్లు తీసుకున్నారనుకోండి, మీ తరఫున ఫైట్ చేస్తే మాకేం ప్రయోజనం లేదు, మీకు ఏం ప్రయోజనం ఉండదు. మిమ్మల్ని 5 నిమిషాల్లో బయటికి నెట్టేస్తారు రేపు. కాబట్టి మాకు బాధ ఏంటంటే మీరు 50-50 సీట్లు అడిగి మీరు చేసుకోండి. ఎక్కడ ఉన్న మెజారిటీ వర్గాలను అపహాస్యం చేయొద్దు దయచేసి. మేము నిర్ణయం తీసుకుంటాం, మా ఇష్టం అనే మాట దయచేసి విరమించుకోండి. మీరు బలోపేతం కంటే మేమందరం మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ. రమేష్ నాయుడు, కాపునాడు జాతీయ అధ్యక్షుడు, తాడివాక రమేష్ నాయుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.